గురించి తెలిసిందే కదా, అది కోపం ఇంకా. నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? 4 years అయిందిరా వాడిని వదిలేసి రాగానే హైరాన్ హక్ చేసుకుని వేస్తే ఇంకా ఫ్రెండ్ ఎందుకు అవుతాడు? అయినా కోపం అందరి మీద రాదు బాబాయ్, అందరికంటే ఎక్కువ అని ఫీల్ అయ్యే వాళ్ళ మీద వస్తుంది. ఎరా ఇన్నేళ్ల తర్వాత ఇక్కడికి వస్తే ఇంకా మాట్లాంటారా పార్టీ లేకుండా? వాటమ్మా సతీష్, వాట్ ఇస్ అమ్మా? అంటే ఆల్రెడీ నైట్ పార్టీ ప్లాన్ చేశాను, కుమ్మేద్దాం. ఎరా పార్టీ అన్నాడు? ఇదే బాబాయ్. సతీష్ గారు సతీష్ ఏంట్రది? పార్టీ అన్నారని అరగంట ముందు పౌడర్ వేసుకుని మరి వచ్చాను బాబాయ్. ఇది పార్టీ ఇలా పాడా. ఏంట్రా ఆవిడ పాడుతుందా ఏడుస్తుందా? అయినా ఇది పార్టీ ఏంట్రా? సాయిగా నువ్వు మాట్లాడగచ్చుగా. అడిగాను రా, పెళ్లి కూతురు వాళ్ళది ఏదో పద్ధతి గల ఫ్యామిలీ అంట. అక్కడికి ఏదో మా అమ్మ సైనట్ చెక్కుంతలా, మా నాన్న గేడ్ బాబ్జీ అన్నట్టు. బాబాయ్ తనేరా పెళ్లి కూతురు? పక్కన ముసలోడేవాడు. ఆడు పోయేలో పెళ్లి చూడాలని ఫోర్స్ చేస్తేనే ఇదంతా. ఓ యా. ఇంకా ఇలాంటి పెళ్లి ఏంట్రా బాబు? Sir, what do you want, sir? పాయిజన్. Poison not available, sir. Do you want any other sweets, sir? Thank you, sir. If you don't mind, will you drop me home? మొత్తానికి పార్టీ మాత్రం అద్దరిపోయేలా చేసావురా, సూపర్ అసలు. థ్యాంక్ యూ. మొయ్యబే. నీ అంతటా నువ్వు పలకరించడానికి వెళ్తే వాడు అవాయిడ్ చేయడం ఏంట్రా? కొంతమంది అంతేరా మామ, మారరు. రెడీ మెచ్యూరిటీ అండ్ స్టూపిడిటీ. లైట్ తీసుకురావాన్ని. కొంచెం గ్యాప్ దొరికితే చాలే వెంటనే ఇద్దరి మధ్య రోడేసేస్తారు. ఆడి గురించి ఆడుబాటుగా మాడతాను ఒప్పుకోను. అలాంటిది ఏదో రకంగా నువ్వు కూడా ఫ్రెండ్ కాబట్టి సైలెంట్ గా ఉన్నా, లేకపోతే ముందు నన్ను 4 పుల్ల రాలిపోయి. మామ సారీరా. రే కాలేజ్ ఫ్రెండ్ అనేవాడు మాక్సిమం లాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ గాలు వేసేంత వరకే. ఆఫీస్ ఫ్రెండ్ అనేవాడు సాయంత్రం 6 బైక్ ఎక్కి బాయ్ చెప్పేంత వరకే. కానీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ మాత్రమే చచ్చేంత వరకు. ఈ విషయం నీకు అర్థం కాలేదంటే నీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నా లేకుండా ఉండాలి, లేదా దున్నపోతలో పెరిగినా నువ్వు ఇంకా చైల్డ్ బై ఉండాలి. సరదాగా ఉందామని వచ్చాం, సరదాగా ఉందాం, ఓకేనా? Hi, Vasu, right? I'm Maggie. Very confident, I'm very clear. Ide. Ito రావట్లేదు. Oh, thank you. Are you okay? Yeah, Vasu. Thank you so much. So sweet of you. వెహికల్ తీసుకెళ్ళిపో, రేపు కలెక్ట్ చేసుకుంటా. బాయ్. మై హిస్టరీ. ఏంట్రా ప్రొద్దున్నే? యోగా బాబాయ్ మైండ్ కి హెల్త్ కి మంచిది. वज्रासन खाने के बाद भी ऐसा बैठ सकते हैं. अब इसमें 12 आसन करेंगे बैठ करके. अंगूठा अंदर, अंगुलियां ऊपर, ऐसे बंद करते हैं. नाभि के दोनों ओर मुट्ठियां लगा देंगे. मुट्ठियां ऐसे यूं मिली हुई. श्वास बाहर छोड़ के आगे झुक जाएंगे. कमर में యోగా బాబాయ్ డైలీ పొద్దున 6ంటికి అలారం పెట్టుకుని లేచి యోగా చూస్తామన్నారు. యోగా చేస్తారు కానీ చూడటం ఏంట్రా? నీ అబ్బా. నీ గురించి వాగినందుకు రఘుగాడికి అభి బాగా ఇచ్చాడు రా. ఆడు కాబట్టి వారిని వదిలేశాడు. అదే ఆడి ప్లేస్ లో నేనుండి వాడి గురించి ఎవడన్నా వాగుంటే ఖచ్చితంగా కాలర్ కొట్టేవాడిని. మరి అంత ఫీలింగ్ ఉన్నవాడు మాట్లాడచ్చు కదా గారు. మార్నింగ్.
ఇవాళ కాకపోతే రేపైనా మాట్లాడుకోవాల్సింది కదరా, ఎందుకు టైం వేస్ట్? సీరియస్ గా తీసుకుంటాడంటావా? సింపుల్ గా తీసుకోవడానికి మీరేమన్నా పప్పుని అయ్యేసి నోట్లో ముద్ద పెట్టారా? ముద్దు పెట్టారు. జస్ట్ వెనక్కి తిరిగి చూస్తేనే వెంటపడి ఓకే అయినంత వరకు వదలరు. అలాంటిది ముద్దంటే ఆల్రెడీ మంగళసూత్రం చేత్తో పట్టుకొని మండపం కోసం వెతుకుతూ ఉండుంటాడు. పదండి. కనుక అనవసరంగా తాగాను కనుక. యా కనుక వెళ్ళి కీస్ తీసుకురా. కిస్ ఇచ్చేది మీరు, కీస్ తేవాల్సిందేనా? మీరే వెళ్ళి తెచ్చుకోండి. ఇట్స్ ఓకే డూడ్, 1 వీక్ లో వచ్చేస్తాగా. బాయ్. హాయ్. ఇదిగోండి మీ జీప్ కీస్. థ్యాంక్స్. సారీ, అంటే నైట్ మీరు డ్రాప్ చేశారు కదా, జీపాగ్గానే దిగి థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెంటనే వెళ్ళిపోయాను. పర్లేదు. వాసు, నైట్ వెళ్ళేటప్పుడు నీకు మత్తు పెట్టాను కదా, ఏదో తాగి పాజిటివ్ ఎమోషన్ లో. ఇట్స్ నాట్, మీరేమనుకుంటున్నారు తెలీదు. ఇట్స్ లైక్ నాన్న, బెస్ట్ ఫ్రెండ్, ఇష్టమైన కుక్క పిల్ల, నచ్చినప్పుడు ముద్దు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటాం కదా, ఇది అంతే. ఇట్స్ లైక్ హ్యూమానిటీ. లాస్ట్ నైట్ మన ఇద్దరి మధ్య జరిగింది జస్ట్ హ్యూమానిటీ. ఇట్స్ ఓకే. అది జరిగిన ఫ్యూ సెకండ్స్ లోనే దాని గురించి మర్చిపోయాను. అక్కడ ఎందుకు వెయిట్ చేశానంటే నువ్వు ఇంట్లోకి జాగ్రత్తగా వెళ్ళవా లేదా అని, అంతే. ఎప్పుడు దంసపోయినారా నువ్వు? అవును సతీష్, నేను ఒక అమ్మాయిలో చేసింది కదా, ఏమైందిరా? చేసిన తప్పని తెలుసుకుని వెళ్ళిపోయి ఉంటది. అదేం కాదురా, ఒకరోజు మా విషయం మాట్లాడాలని వాళ్ళ నాన్న కలవాలంది. వెజ్ సలాడ్, బ్రాక్లీ కార్న్ సలాడ్, గార్డెన్ గ్రీన్ సలాడ్ ఫర్ యూ. అయ్యో అంకిల్, నేను తాగేటప్పుడు ఏం తిన్నావు? అంతా అయిపోయిన తర్వాత అందరం బిర్యానీ తిన్నాం. ఓకే, ఒక 4 లార్జ్ విస్కీస్, 5 లార్జ్ విస్కీస్ విత్ సోడా అండ్ పెద్ద ఐస్ క్యూబ్స్ ఇలా రౌండ్ గా ఉంటాయి. ఓకే, యా యూ డ్రింక్? యా అంకిల్. తను నీకు చెప్పలేదా? యాక్చువల్లీ తను ఫస్ట్ కలిసింది కూడా ఒక పార్టీలోనే. తనలో నాకు నచ్చిన క్వాలిటీ తన కెపాసిటీ. షీఈ్ వండర్ఫుల్. తినంటే ఏం కావాలి? నువ్వు ఇంటికి రా, చెప్తాను. తప్పే ఉంది, చెప్పచ్చు కదా. నీకు బుద్ధుందా? ఎన్నాళ్ళైందిరా మనం అందరం ఇలా ఉండి. నా పెళ్లికి మన ఫ్రెండ్స్ అందరు రావడం ఇలా హ్యాపీగా. సాయి గారు, ఆ, ఒకసారి ఇలా వస్తారా? ఓకే ఓకే. అరే ఒకసారి రండిరా. వెళ్ళే అరే ఒకసారి రండిరా. మీరు వెళ్ళండిరా, నేను ఫోన్ చేసుకుని వస్తా. సరే. ఓ హలో అండి. హాయ్. 2 days లో ఎంగేజ్మెంట్ కదా, ఒకసారి సెటప్ అంతా చెక్ చేసుకుంటే బెటర్. మరి పెళ్లి కూతురు రిహార్సలే కదా, పర్లేదు, నేను చేస్తుంది. నేను ఈ డ్రెస్ వేసుకొని గాల్లోకి వెళ్తే నా బతుకు యూట్యూబ్ లో మోస్ట్ వాచ్ వీడియో అవుద్ది. మీరు వెళ్ళండి. నేనా? మీరైతేనే బాగుంటుంది. పదండి. ఓకే సాయి గారు, కమ్. సాయి వెళ్ళరా. అంటే తనతో పెళ్లి పెట్టుకుని వేరే అమ్మాయితో అంటే అరే సతీష్, పో నువ్వు వెళ్ళరా. అరే నా సంగతి తెలిసిందే కదరా, మనందరం చిన్నప్పుడు రంగులాటం ఎక్కితేనే నాకు 1 month జ్వరం వచ్చింది. ఇలా నా వల్ల కదరా రే, నా వల్ల కాదు. బాబాయ్ ఒక్కసారి రా బాబాయ్. ఏంట్రా? ఒక్కసారి రా. మళ్ళీ చేస్తాను, ఒక్క నిమిషం. ఎక్కడికి రా? రా రా రా. ఇక్కడ కూర్చో. ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు, అమ్మాయి పెళ్లి కూతురు, ఇవాళ మీ ఎంగేజ్మెంట్. అంటే రేపు నా ఎంగేజ్మెంట్ కి చిన్న రిహార్సల్. మెంటల్ ఫలో. ఏం కాదండి, ఇట్స్ జస్ట్ రిహార్సల్. నేను ఉన్నాగా, ధైర్యంగా ఉండండి. విల్ రాక్. ఎస్ ఎస్ బాబాయ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏ పాండు, స్టార్ట్ చేయి.
సూపర్ సూపర్ ఇదేంటి ఇంత పైకి వెళ్తుంది? సూపర్ అబే సూపర్ సాయి సూపర్ సాయి సూపర్ సూపర్ బాబా. చాలా బాగా జరిగిందండి. అత్రిపోయింది అంతే. ఏమైందండి? నిజంగానే రింగ్ పెట్టేశారా? ఏమైందండి మీకు? నైట్ అన్నా ముద్దే తుడుచుకుంటే పోతుంది. ఎంగేజ్మెంట్ రింగ్ అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. కనుక రాత్రంటారా మందు తాగారు, మత్తులో ఏదో జరిగింది, ఓకే. మరి ఇప్పుడేంటండి? క్లియర్ గానే ఉన్నారుగా. వాళ్ళ పెళ్ళవుతుందో లేదో నాకు తెలియదు గాని ఈ 10 రోజుల్లో మీ పెళ్ళవడం మాత్రం ఖాయం. డీజే పెట్టుకుని నాగిన్ డాన్స్ చేస్తాడు పిచ్చి మొహాడ. హాయ్ గైస్. నమస్తే అంకుల్. హాయ్ రా. హలో అంకుల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. పెళ్లి కుదురుతుందో లేదో బెంగళూరులో చిన్న పనుండి వచ్చాను. సరే మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని. వాసు ఎక్కడ? జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఇలా మాట్లాడకుండా ఉంటే ఎలా వాసు? ఏం మాట్లాడమంటారు అంకుల్? ఆంటీ చనిపోయిన రోజున మర్చిపోవటం తప్పే. వాడికంటే మహాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం తప్పే. తప్పని తెలిసినప్పుడు చెప్పాలిగా. వినలేదా? మళ్లీ చెప్పాలి. అయినా వినలేదా? మళ్లీ చెప్పాలి. వినేంతవరకు చెప్పేవాడు కదా అంకుల్ ఫ్రెండ్ అంటే. అలా వదిలేసి వెళ్ళిపోయిన ఏమనాలి? సరే కోపం ఓ వారం, నెల, 2 నెలలు అంతే. వస్తాడని ఎదురు చూడని రోజంటూ లేదు అంకుల్ ఈ 4 ఏళ్లలో. మహా చనిపోయినప్పుడు కూడా ఒక్కడనే. తన దూరం అయినందుకు నేను ఎంత బాధపడ్డానో ఆ టైంలో పక్కన లేనందుకు కూడా అంతే బాధపడ్డాను అంకుల్. వాడికి తెలియదు కదరా ఏం జరిగిందో. తెలుసుకోవాలని ఉద్దేశం ఉన్నప్పుడు తెలియకుండా ఏది ఉండదురా. అంటే నువ్వు మహా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారనుకున్నాడేమోరా. ఎలా ఉంటాను రా హ్యాపీగా వాడు లేకుండా? అంటే మహా బతుకుంటే మేము పెళ్లి చేసుకుంటే చాలా? వాడు అక్కర్లేదా? తనున్నా లేకపోయినా వాడు లేకపోవడమే. బాబాయ్ దూరం నుంచి వచ్చాడు కదరా. దూరం అనేది వాడు ఉండే చోటుని బట్టి ఉండదురా, నా మనసులో వాడుకున్న చోటుని బట్టి ఉంటుంది. సారీ అంకుల్, మీరు చెప్పారనో వీళ్ళేదో అన్నారనో నేను ఫేక్ గా బిహేవ్ చేయలేను. నేను నాకు నచ్చినట్టు వీటి ఒక్కడి దగ్గర ఉండగలను. మీరైనా అర్థం చేసుకోండి. Sir, shall we?